అడుగు మనం చేసే ప్రతి ఆలోచన మనం వేసే గమ్యం వైపున నడవాలా అని చెప్పి ఈ గమ్యం వైపున ఫోకస్ చేయటమేనో మన ఆలోచనలు మనం ధ్యానం చేయవలసింది చెప్పినప్పుడు ఒక ఆమె ఏమడిగిందంటే మన ధ్యానంలో కూర్చుండేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు ఎక్కుంటాయి కదా సహజంగాను. ఈ ఆలోచనలో నుంచి తీసి బాబా మీద పెట్టడం అనేటువంటిది డిస్ట్రాక్షన్ కాదా అని అడిగింది. అంటే నేనేం చెప్పానంటే డిస్ట్రాక్షన్ అనే పదానికి మీకు అర్థం తెలియకుండా మాట్లాడుతున్నాను. ఒక మెయిన్ ట్రాక్ అంటూ ఉంటుంది. ఆ ట్రాక్ యు గో ఆఫ్ ద ట్రాక్, దాన్ని డిస్ట్రాక్షన్ అని అంటారు. నువ్వు ధ్యానానికి కూర్చున్నది ఎందుకు? బాబాని ధ్యానం చేసుకున్నాను. ఆ కూర్చున్నటువంటి గోల్ ఏంటంటే నీ మెయిన్ ట్రాక్ అయినప్పుడు ఈ మిగతా ఆలోచన డిస్ట్రాక్షన్ అవుతాయి తప్పితే ఇది డిస్ట్రాక్షన్ కాదు. డిస్ట్రాక్షన్ ఆ పదానికి నీకు అర్థం తెలియకుండా మాట్లాడుతున్నావు. పరీక్షల్లో చదవాలా అనుకునేటప్పుడు ఈ మధ్యలో ఒక నావల్ చదవటం లేకపోతే ఇంకొక న్యూస్ పేపర్ చదవటం ఏమైనా సరే పరీక్షకు అనేటువంటి గమ్యానికి ఇవి డిస్ట్రాక్షన్ అవుతాయి. కాబట్టి అది నీ గోల్ కావాలా. ఆ గోల్కి పరీక్ష చదివేటప్పుడు ఏం చేయాలో దాని ఏ ఫోకస్ ఉంటుందో దాని మీద దృష్టి పెట్టటము. మిగతా ఆలోచనలు ఎందుకు వస్తాయి? బాబాని ధ్యానం చేయాలని కూర్చున్నాను, బాబా అనుకుంటున్నాను కానీ వెంటనే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లా ఎందుకు జరుగుతుంది? అలవాటు. ఆ రకంగా ఆలోచించడం అలవాటు. ప్రధానంగా వచ్చి మామూలుగా మనకు వచ్చేటువంటి ఆలోచన వాటికి ఏ వాల్యూ లేకుండా వచ్చే ఆలోచన. అట్లా కాకుండా ఒక ఎమోషన్ ఉంటే ఏదో ఒక ఎమోషన్ డిస్టర్బెన్స్ జరిగిందనుకో అప్పుడే వచ్చే ఆలోచనలు ఆ పందాలు ఒక అవమానం జరిగింది లేకపోతే ఒక సమస్య వచ్చింది అప్పుడు వచ్చే కాదు. మామూలుగా ఇప్పుడు కూర్చొని కళ్ళు మూసుకున్నారు మీరు, ఇప్పుడే మీకు ప్రత్యేకంగా సమస్యలు ఏం లేవు. కళ్ళు మూసుకోండి, బాబా చెప్తే అన్నీ వస్తాయి. అది సంస్కారం బేస్డ్ అయినా సార్. దాన్నే సంస్కారం. దాన్ని సంస్కారం అని ఒక పదం ఉపయోగపెట్టుకుని అలవాటు ఉంది. దాన్నే వేదాంత పరిభాషలో వాసన అని సంస్కారం అని అంటాం. ఆ పదాలు ఎందుకు ఉపయోగపెట్టాలని నేర్పి అలవాటు. అంటే ఒక పని చేసిన తర్వాత ఆ పని యొక్క ఎఫెక్ట్ మనసు మీద ఉండేటువంటి దాన్ని మన వాళ్ళు వాసన అంటారు. కాఫీ తాగాము, ఊరికే గ్లాస్ కన్నట్టుగా కడిగేసి పక్కన పెట్టినా మళ్ళీ వాసన చూస్తే ఆ కాఫీ యొక్క వాసన ఉంటుంది. అట్లాగే ఈ మనసు అనేటువంటి గ్లాసులోకి రకరకాల పదార్థాలు పడిపోతూ ఉంటాయి. వాటి యొక్క ఎఫెక్ట్ మాత్రం అట్లాగే ఉంటుంది. అందుకని దానికి వాసన అని మన వాళ్ళు వేదాంతంలో పెట్టిన పేరు కూడా. అక్కడ పదార్థం ఉండదు, అక్కడ యాక్షన్ ఉండదు, దానికి ఎఫెక్ట్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ ఎఫెక్ట్కి అనుగుణంగా మన మనసు వ్యవహరిస్తుంది. ఇవే మనకు మామూలుగా వచ్చే ఆలోచన. కాఫీ అయిపోయిన తర్వాత ఊరికేనే ట్యాప్ కింద కడిగేసిన తర్వాత వచ్చే వాసన లాంటిది, కాఫీ వాసన లాంటిది. అది వాసన అనే పదం కాకుండా అలవాటు. అలవాటు కూడా అంతే. అలవాటు దానికంటే అలవాటు చేసుకునేటువంటి మనసుకు అలవాటు అయినటువంటి ఒక ప్యాటర్న్, హ్యాబిట్, ఎనర్జీ. అంటే ఈ వాసనలు నెక్స్ట్ బర్త్ కూడా క్యారీ అయితే నెక్స్ట్ బర్త్ సంగతి మనకి ఎందుకు? ఈ బర్త్ వాసన అనే పదాన్ని మనకు ఉద్దేశం అది ఈ బర్త్కో వచ్చే బర్త్కో. ఈ బర్త్లో ఇప్పుడు జరిగేటువంటివి కూడా అదే. కొన్ని న్యాచురల్గా వస్తుంటాయి సార్, అట్లా దాని ఇంపాక్ట్ కూడా అలానే ఉంటుంది. న్యాచురల్గా ఏది రాదు, అన్నీ ఏదో కారణం వల్లే వస్తాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒరిజినల్గా ఉండేటువంటి మన మనసుని ఏమాత్రం చలనలేనటువంటి నీటి కొలను అనుకుంటాం. అంటే కస్టమర్ మన బిగినింగ్లో సపోజ్ చేసుకుంటాం. దాంట్లో ఈ రకరకాల యాక్షన్స్ అనేటువంటి రాళ్ళు వేస్తూ పోతున్నాం. మనం చేసేటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి పనులు అనేది ఇవి ఒక్కొక్క రాయి పడ్డప్పుడు ఒక్కొక్క తరంగం సృష్టిస్తుంది. 4-5 రాళ్ళు వేసేసాము, 4-5 రాళ్ళు 4-5 తరంగాలు వస్తాయి. ఏ తరంగం ఏ ఒక్క రాయిదో ఒక రాయి అయితే కనిపెట్టగలం. 10 రాళ్ళు పడ్డాయనుకో, ఈ తరంగం వచ్చేటప్పటికి ఇంకో రాయి అక్కడ మొదలుపెడుతుంది, దాని తరంగం వచ్చి ఈ తరంగాన్ని ఢీకుంటుంది.
ఢీకొని అక్కడ ఒక పెద్ద తరంగం తయారయ్యి ఈ రెండు కలిపి మరొక తరంగం కింద పోతుంది. ఈ లోపల 3వ రాయి, 4వ రాయి, 5వ రాయి. ఇక్కడ 5 రాళ్ళు కాదు, కొన్ని వందల వేల రాళ్ళు పడిపోయి ఉన్నాయి ఈ మనసు అనే కొలంలో. వీటిలో ఏ తరంగం ఏ రాయిది అని కనిపెట్టడం మన వల్ల కాదు. కొంతకాలం పోయేటప్పటికి ఏమవుతుందంటే ఏ రాయిది అనేటువంటి కాన్సెప్ట్స్ అయిపోయి అది అలవాటు రాయి నాకు అనిపిస్తుంది. దానికి సోర్స్ తెలియదు. ఈ ఆలోచన ఏ పని చేసిందో నాకు వచ్చింది అనేటువంటి అస్పృహ కోల్పోతుంది. ఈ లోపల పెద్ద రాయి పడుతుంది. ఇది పడేటప్పటికి ఈ చిన్న చిన్న తరంగాలతో కూడా దాంట్లో కలిసిపోయి కొట్టుకుపోతాయి. ఇవి మా పెద్ద సంఘటనలాగా ఎమోషనల్ ఇంపాక్ట్ వచ్చేటువంటి సంఘటనలు. ఇటువంటి సంఘటనలాగా సద్గురువు కూడా కావాలి. బాబా ఏమిటి, ఇన్ని రకాల చిన్న 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 తరంగాల్లో ఒక పెద్ద బండ లాంటిది అనమాట. ఈ బండ వల్ల మిగతా తరంగాలు ఏం పోవు. ఈ తరంగంలో ఆ తరంగాలు కలిసిపోతాయి. మనలో ఉండేటువంటి వివిధమైనటువంటి కోరికలు కానీ, మనలో ఉండేటువంటి సంస్కారాలు కానీ, మనలో ఉండేటువంటి శక్తియుక్తులు కానీ, ఇవన్నీ కూడాను ఈ బాబా అనేటువంటి ఒక పెద్ద అరలో అవి మింగిలవ్వాలి. అప్పుడు సరిగ్గా పెద్దల కనుక తొందరగా ఉడి చేరుతుంది, అవి ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి మన కోరికలు ఫుల్ఫిల్ అవుతాయి. ఈ కోరికలు పోవు. ఇవన్నీ వదులుకునితేనే నీకు పెద్ద తరంగం వస్తానికి లేదు. పెద్ద తరంగంలో ఇవన్నీ కొట్టుకుపోతాయి, కలిసి కొట్టుకుపోతాయి. ఇప్పుడు మీరు న్యాచురల్ కాదు, రొటీన్లో వస్తుంటాయి, ఎక్కువ పడుతుంటాయి. ఆ పడేరాలు చిన్నవి, బావరాయి పెద్దది అనే ఫీలింగ్ ఎలా? పెద్దదిగా ఉంటేనే సద్గురు అయినట్లెక్క. అప్పుడే నిజంగా ఇవన్నీ కొట్టుకుపోయాయి. ఈ పెద్దది చేసుకునేటువంటి ప్రయత్నం ఇదంతా. ఈ వర్గం కాబట్టి బాబారాయి పెద్దరాయి కాబట్టి ఒకటే మాట్లాడతారు. లక్ష్య శుద్ధి లేకపోవటం అనేటువంటి దానికి అటువంటి పదం వద్దు మనం. రకరకాల కారణాల ద్వారా మన లక్ష్యం వైపు నుంచి మనం డిస్ట్రాక్ట్ అవుతుంటుంది. ఆ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవటం మనం చేయాలి. అది పెద్ద బండరాయి కాకపోవడంతో ఈ సమస్య. అదే సార్, ఈ పెద్ద బండరాయిని చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. పెద్ద బండరాయి పడిపోయింది అనుకోండి, ఇక మన ప్రయత్నం లేకుండానే వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతాయి. బండరాయి పెద్దది కూడా ఉంది కదా సార్, ఈ రాళ్ళు ఇంకా పెద్దవి అవుతున్నాయి సార్ దీనికంటే. రకాలు సార్. ఈ బండరాయి పడంగానే ఏమవుతుంది, మిగతా వాటి యొక్క ఫోర్స్ అంతా కూడా చేస్తుంది. అందుకే నేను చెప్పిన రెండు కూడా కొలైట్ అయ్యి ఒక పెద్దలు వస్తుంది. ఈ పెద్దలు వేసేటువంటి పొజిషన్లో ఉన్నాము. అది అయిన తర్వాత ఏమవుతుంది, ఈ బండరాయి ఎఫెక్ట్ వాటిని మెరిచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒడ్డుకు సాగడం అది నెక్స్ట్ జరగాల్సింది. ఈ క్లాస్లో ఉండేటప్పుడు ఏది బండరాయి యొక్క ఇది పెద్దదా అది పెద్దదా అని రెండు పోటీ ఒకదాన్ని ఒక రెసిస్ట్ చేస్తుంది. ఈ రెసిస్టెన్స్లో మనకు కనిపించింది. చంద్రగౌడ సార్ ఈ రెసిస్టెన్స్ అసలు రాళ్ళు పడకుండా ఉండే స్టేజ్ అనేది అసలు ఇక మనం అది అనవసరం మనం ఆలోచిస్తాం సార్. ఇంపాసిబుల్గా సార్ అది. తప్పేం లేదు పడ్డా సార్, అసలు రాళ్ళు పడకూడదు. అందుకనే నేను చెప్పేది, మిగతా చెప్పేటువంటి వాళ్ళకి సరే ప్రపంచం ఈ ఆధ్యాత్మికతకు అడ్డం అవుతుందేమో కానీ సాయిభక్తుడికి మాత్రం అడ్డం కాదు. ఎందుకంటే ఇవన్నీ దాంట్లో మెర్జ్ అయిపోతాయి. అవి పోగొట్టుకోవాలా, ఈ ఆలోచనలు వదిలిపెట్టాలా. ఇదే పెద్ద బండరాయి కావాలంటే ఎట్లా సార్, అండి ఏం చేయాలి? సద్గురువు పట్ల, బాబా పట్ల మనకు ప్రేమ పెరగాలి. ప్రేమే బండరాయి అంటే ఏంటి? ప్రేమ. ఆయనే లోకం కావాలి, ఆయనే ఇన్ని రకాలైనటువంటి కోరికల్ని తీర్చేటువంటి సోర్స్ ఆయన కావాలి. ఆయన ద్వారానే మిగతా కోరికలు కూడా తీరుతాయి అనుకున్నప్పుడు మిగతా కోరికలు తీరటం బాబా వర్సెస్ డిజైర్స్ అనేటువంటి సిచ్యువేషన్ రాదు మనకు. మన కోరికలు తీరటంలోనే బాబానే ఉన్నారు. ఏ కోరిక తీరినా మనం బాబా వైపుకి అడిగేస్తూ పోతుంటాం. అందుకని బాబా యొక్క పద్ధతి ఏంటంటే ముందు మనలో ఉండేటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలు తీరుస్తూ ఈ ఫుల్ఫిల్మెంట్లో నుంచి, ఈ తీర్థంలో నుంచి మన బాబా వైపు నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అది నెమ్మదిగా ఆయనే తీస్తాడు. పెద్ద బండరాయి ఆయనే తయారు చేస్తాడు.
ఈ ఈ మనకి బాబా అనేది చిన్న రాయిగానే ఉంది. ఈ చిన్న రాయి రెండింటికి క్వాలిటీ కాకుండా ఈ అలాకి వాళ్ళకి రెండింటిని కలుపుకొని పెద్దలు చేసుకుంటూ పోతాడు. చేసుకుపోయి ఈ చిన్న రాయితోనే పెద్ద బండరాయి వచ్చినంత అలా శక్తిస్తాడు. మనకు కావాల్సింది కూడా అదే.